పరిచయం. ప్రియమైన మిత్రులారా, మీకు శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ విస్తారమైన డిజిటల్ ప్రపంచంలో నేను కేవలం ఒక స్వరం మాత్రమే కాదు, మన హృదయాల్లో ప్రతిధ్వనించే సందేశాన్ని పంచుకునే వినయపూర్వక సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. మీ యొక్క ఆరోగ్యం, జ్ఞానోదయం మరియు దైవిక శాంతిని మేల్కొలిపే పరివర్తన ప్రయాణంతో మీరు నాతో కలిసి నడవమని నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఉద్దేశం: ఈ కలతలతో నిండిన కాలంలో మన ఆత్మలు తరచూ భారంగా అనిపిస్తాయి. అలాంటి సమయాల్లో నేను ఆశ యొక్క దీపికగా మీ ముందుకు వచ్చాను. ఓదార్పు మరియు పరిష్కారాల కోసం వెతుకుతున్న మీ ప్రయాణానికి మార్గదర్శకుడిగా. దైవిక జ్ఞాపకాలు మరియు పవిత్ర ఉద్దేశాల ప్రకంపనల ద్వారా మీలో స్వస్థతను మెలికొల్పే కాంతిని వెలిగించడం నా లక్ష్యం. ఖురాన్లో ఇలా పేర్కొనబడింది: ఆయన వారికి ముందు ఏమి ఉంది, వారి తర్వాత ఏమి ఉండబోతుందో బాగా తెలుసు అని రాసి ఉంది. ఈ వాక్యం మనం ఒంటరిగా లేమని గుర్తు చేస్తుంది. దూరం అనేది దైవిక అనుసంధానంతో ఒక భ్రమ మాత్రమే. మీ ప్రత్యేక శక్తిని అనుగుణంగా ప్రవహించే వైద్య తరంగాల ద్వారా మీరు ఎదుర్కొనే ఆరోగ్య, వృత్తి లేదా వ్యక్తిగత సమస్యలతో మీరు బాధపడుతుంటే అది అధిగమించడంలో నేను మీకు తోడుగా ఉంటాను. స్వస్థత యొక్క అభయారణ్యం. స్వస్థత మరియు ఆనందం యొక్క అభయారణ్యంకి స్వాగతం. ఇక్కడ దైవిక వాక్యాలు అంతర్గత శాంతి, ఆనందం మరియు శ్రేయస్సు పరస్పరంగా కలగస్తాయి. ఇది కేవలం ఒక బ్లాగ్ కాదు, మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పవిత్ర స్థలం. ప్రతి పదం ప్రేమ, ఉద్దేశం మరియు దైవిక ఆజ్ఞలతో నిండి ఉంటుంది. ఇక్కడ మీరు భావోద్వేగాలు, గాయాలు, ఆర్థిక అస్థిరతలు మరియు వ్యక్తిగత గందరగోళాలపై మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతారు. ఈ పవిత్ర వాక్యాలు ఓదార్పును అందించే వేడి ఆలింగనంలా మీ చుట్టూ వ్యాపిస్తాయి. చర్యకు పిలుపు. నా బ్లాగు సందర్శించమని నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ మీ ఆత్మను పైకెత్తే స్వస్థతను అందించే అనేక వనరులు ఉన్నాయి. ప్రతి పరివర్తన ఒక చిన్న అడుగుతో ప్రారంభమవుతుంది. ఆ ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉంటాను. మీరు ఎప్పుడైనా గందరగోళంతో కలపడితే లేదా మార్గదర్శకత్వం అవసరమైతే వెనకాడకండి. మీరు నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఇక్కడ ఉన్న నేను మీకు ఉచితంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే సృష్టికి సేవించడం ద్వారా సృష్టికర్తకు సేవ చేస్తున్నాను. ఒక దైవిక జ్ఞాపిక. మన భారాలు దైవిక వెలుగులో కరిగిపోయే ప్రపంచాన్ని ఊహించండి. ఖురాన్ చెప్తుంది, నేను చెప్పినప్పుడు నన్ను ప్రార్థించండి, నేను మీకు ప్రతిస్పందిస్తాను అని. ఈ వాక్యం ఒక వాగ్దానమే కాదు, మీ భయాలను విడిచిపెట్టే దైవిక స్వస్థతను విశ్వసించమని ఆహ్వానం కూడా. చివరిగా ఈ ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. మనమందరం పరస్పరం అనుసంధానమై ఉన్నాము. కరుణ, ప్రేమ తంతువులతో